మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. హాయ్ నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ ఉదయని. సో తెలుగువారికి అతి ముఖ్యమైన అతిపెద్ద పండగ సంక్రాంతి. మరి సంక్రాంతి అంటే కొత్త అల్లుళ్ళు, పచ్చని తోరణాలు, భోగి మంటలు, హరిదాసు కీర్తనలు, గొబ్బెమ్మలు, ముత్యాల ముగ్గులు, చిన్నపిల్లల అల్లర్లు. అవే కాదు, ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే పిండి వంటలు. సంక్రాంతి అంటేనే మనకు ముందుగా గుర్తొచ్చేది పిండి వంటలు. ముఖ్యంగా పిండి వంటల్లో రాగి పిండితో పాటు వరి అంటే బియ్యపు పిండి, అదేవిధంగా బెల్లం, ఇవన్నిటిని వేసి తీపి పిండి వంటలు, అదేవిధంగా కారాలు, మురుకులు అవన్నీ కూడా చేస్తారు. అదే సంక్రాంతి వచ్చిందంటే చాలా వరకు కూడా ముఖ్యంగా పల్లెటూరుల్లో ముందే 5 రోజుల ముందే మహిళలందరూ, చుట్టాలు, బంధువులు అందరూ కలిసి కూడా ఈ పిండి వంటల్ని చేస్తూ ఉంటారు. అయితే ఇప్పుడున్న సొసైటీలో ఏమైపోయిందంటే పల్లెటూర్లు అన్నీ తగ్గిపోయి అవి సిటీస్, టౌన్గా మారిపోవడం వల్ల చాలామందికి కూడా పిండి వంటలు తయారు చేయడము, ఇళ్లలో తయారు చేసుకోవడం కూడా రావటం లేదు. సో అలాంటిది కొన్ని ప్రాంతాల్లో ఈ యొక్క పిండి వంటల్ని అందరికీ అందించాలి. పిండి వంటలు అనేది మన పూర్వీకులు చేసేవాళ్ళు, అవేమి ఇంకా ఉన్నాయి, వాటిని ఇంకా తయారు చేస్తున్నారు అని మనకు గుర్తించేలాగా కొన్ని దగ్గరలో పిండి వంటల షాపులు పెట్టి ఉన్నారు. సో అలాంటి ఒక పిండి వంటల షాప్ దగ్గర మనం ఉన్నాం. ఒకసారి మనం అక్కడ చూడొచ్చు. అన్నీ కూడా కారాలు, మురుకులు, అరిసెలు, ఇవన్నీ కూడా సంక్రాంతి వచ్చిందంటే ఈ పిండి వంటలు అన్నీ కూడా మన ఇళ్ళల్లో ఒకప్పుడు అమ్మమ్మ, తాతయ్య వాళ్ళ ఇంట్లో చూసుకుంటూ ఉంటాం. సో అలాంటిది ఇక్కడ మన ఈ షాప్లో చూడొచ్చు. అన్ని రకాల పిండి వంటలు అన్నీ కూడా ఉన్నాయి. కారాలు, మురుకులు, జంతుకులు, అదేవిధంగా అరిసెలు, తర్వాత లడ్డూలు, ఇలాంటి పిండి వంటలు అన్నీ కూడా ఇక్కడ మనం చూడొచ్చు. ఒకసారి ఇవన్నీ చూస్తూ ఉంటే మనకి ఒక సినిమాలో ఒక సీన్లు కూడా కనిపించేలాగా అనిపిస్తూ ఉంది. ఇక్కడ అందరూ కూడా, అక్కడ ఆంటీ, అక్కడ అమ్మ అందరూ కూడా అక్కడ పిండి వంటలు అనేవి చేస్తూ ఉన్నారు. సో మనం అక్కడ చూడొచ్చు. సో ఇవన్నీ కూడా ముఖ్యంగా ఏదైనా అకేషన్ వచ్చిందంటే చాలు ఇళ్లల్లో పిండి వంటలు అనేది వెరీ కామన్. కానీ ఇప్పుడున్న రోజుల్లో చాలామంది పిండి వంటల్ని మర్చిపోయి ఎక్కువగా పిల్లలు కూడా స్నాక్స్ అంటే ఒకప్పుడు ఇచ్చేవాళ్ళు, పిండి వంటలనే ఇచ్చేవాళ్ళు. లడ్డూలని, మురుకులని, బెల్లంతో చేసిన గారెలు అవి ఇచ్చేవారు. కానీ ఇప్పుడు పిల్లలకి అవంతా తెలియట్లేదు. ఎక్కువగా ఫాస్ట్ ఫుడ్ వాటికి అలవాటు పడ్డము. పిజ్జాలు, బర్గర్లు అవన్నీ ఎక్కువైపోతున్నాయి. కానీ అవి కాదు, మన పూర్వీకులు చేసే వంటలు చాలా మంచికి రుచిని ఇవ్వడం కాదు నాలుకకి, అవి హెల్త్కి కూడా చాలా బెనిఫిట్స్ ఉంటాయి. ఎందుకంటే సహజంగా పండిన పంటల నుండి వచ్చిన ఒక రైస్ కానివ్వండి, లేదంటే జొన్నలు, రాగుల నుండి కూడా ఈ పిండి వంటల్ని బెల్లం వేసి కూడా చేస్తారు. కాబట్టి బెల్లంలో ఉన్నటువంటి ఐరన్, అదేవిధంగా పిండిల్లో ఉన్నటువంటి సహజమైన లవణాలు కానివ్వండి, ఐరన్, కాల్షియం, మెగ్నీషియం, ఇలాంటి పోషక విలువలు ఉన్నటువంటి అన్నీ ఉంటాయి. అదేవిధంగా వైటమిన్స్ అవన్నీ ఉంటాయి. కాబట్టి అప్పుడప్పుడు మితంగా ఈ యొక్క పిండి వంటలు తింటే ఆరోగ్యానికి కూడా చాలా మంచిదని కూడా నిపుణులు చెప్తూ ఉంటారు. సో ఇవన్నీ కూడా ఇప్పుడు ఎక్కువగా పల్లెటూరులో చేసేటి వాళ్ళు, పట్టణాల్లో చాలా తక్కువ. సో అలాంటి వారికి చాలా వరకు ఇవి ఇంకా కొన్ని రోజులు పోతే పిండి వంటలను కూడా మర్చిపోతారేమో అని అనిపిస్తూ ఉంటుంది. సో అందుకనే కొన్ని చోట్ల వాటిని గుర్తు తెచ్చేలాగా పిండి వంటల షాప్స్ పెట్టి, ఇప్పుడు సంక్రాంతి ఎలా వస్తుంది కాబట్టి ఎక్కువ మంది కూడా కొనే విధంగా ఇక పిండి వంటలను ఇక్కడ తయారు చేస్తూ ఉన్నారు. సో మనం చూడొచ్చు. సో ముఖ్యంగా ఎక్కువ మంది కూడా పిండి వంటలు ఎక్కువ ఇష్టపడతా ఉంటారు. ఓకే, కొంతమంది పబ్లిక్ మనతో ఉన్నారు, వారితో మాట్లాడదాం. హలో అండి. హాయ్. సో మామూలుగా మన పూర్వీకులు ఎక్కువగా పిండి వంటలు చేసేవారు. అప్పుడు తినేటోళ్ళు మన అమ్మమ్మ వాళ్ళ ఇంట్లో. ఇప్పుడు అవంతా కనుమరుగు అయిపోతున్నాయి. ఎక్కువగా ఫాస్ట్ ఫుడ్ అవన్నీ ఎక్కువ తింటా ఉన్నారు. సో మీకు ఏమనిపిస్తుంది అండి ఇక్కడ పిండి వంటలు కొంటున్నారు కాబట్టి? ఇక్కడ చాలా దొరుకుతాయండి, చాలా బలం వచ్చేవి ఉంటాయి. ఈ ఫాస్ట్లో అంతా బాగా చేసుకొని తింటా ఉన్నారు, అందుకే వాళ్ళంత స్ట్రాంగ్ ఉన్నారు. ఇక్కడ రాగివి, సద్దలు అన్నీ బాగా చేస్తారు. నేనైతే సున్నుండలు తీసుకున్నాను, జొన్నలు అన్నీ దొరుకుతాయి ఇక్కడ. వచ్చి తీసుకొని అందులో సంక్రాంతి పండుగ అంటే పిండి వంటలు ఉంటాయి. అవునవునండి. సో మీ ఇంట్లో ఏమైనా పిండి వంటలు అవి చేస్తారండి? మురుకులు, కజ్జికాయలు ఇలాంటివి చేస్తారండి. నమస్తే నాన్న. సో
మామూలుగా పిండి వంటలు ఒకప్పుడు చేసేవాళ్ళు, ఇప్పుడు చాలా తగ్గిపోయింది. కొన్ని రోజులు పోతే అవి ఉంటాయా లేదా అని అనుమానం కూడా వస్తూ ఉంది. సో మీరు ఏం చెప్పాలనుకుంటున్నారండి పిండి వంటలు? మా ఈడ షాప్లో బాగానే ఉన్నాయి. సద్దవి, భీమ్ అరిసెలు, నూగులతో తయారు చేసినవి, సద్దలు అరిసెలు, రాగి పిండితో అరిసెలు, బియ్యపిండి అరిసెలు, మురుకులు, మళ్ళీ ఉద్దిపిండి సున్నుంటలు, అది మళ్ళీ నూగులు లేకుండా ఉత్త బెల్లంతో మామూలువి చాలా బాగుంటాయి. షాప్లో ఎలాంటి మన ముందరే చేస్తారు, నీట్గా ఉంటుంది. అంటే అంటే మామూలుగా బలానికి మనకు ఆరోగ్యానికి మంచిది. అవి షుగర్కి కానీ బీపీకి కానీ బలానికి కానీ ఆ ఫుడ్ మంచిది. ఎక్కువ మంది ఇప్పుడు ఫాస్ట్ ఫుడ్కి అలవాటు పడిపోతాను. ఫాస్ట్ ఫుడ్ తినకూడదు అసలు. బర్గర్లు అవన్నీ పామాయిలు, కాయగూరలు ఎప్పుడెప్పుడు స్టాక్ పెట్టుకొని ఇవన్నీ చేస్తున్నారు. సంక్రాంతి అంటే మనం ఎక్కువగా చేసుకునేది పిండి వంటలు. సంక్రాంతికి అరిసెలు చేసుకుంటాం, గారెలు చేసుకుంటాం, మురుకులు చేసుకుంటాం, అవన్నీ చేసుకుంటాం. ఇంట్లో సున్నుంటలు చేస్తాం ఉద్దుపప్పుతో, బ్లాక్ ఉదులతో, బెల్లంతో తయారు చేసిన వంటలు చాలా బలము, మంచిది. మనకంటూ జబ్బులు రావు, మోకాలికి కూడా దృఢంగా బాగుంటాయి. ఈ సంక్రాంతికి మీ ఇంట్లో ఏం పిండి వంటలు చేస్తున్నారు? ఈ సంక్రాంతికి మేము సున్నుంటలు చేసుకుంటాం. నన్ను ఎక్కువ సున్నుంటలే, సున్నుంటలు బెల్లం వేసి నెయ్యితో చేసుకుంటాం మేము. చాలా బాగుంటుంది. ఆ 4 పదార్థాలు బాగానే ఉంటాయిరా. ఎముకలకి సద్దలు, మనకు కావాల్సింది జొన్నలు కూడా, మనం రొట్టెలు, ఈ 4 ఐటమ్స్ వాడితే ఆరోగ్యానికి చాలా మంచిది. మనకు హాస్పిటల్ కూడా అవసరం లేదు. సంక్రాంతి వచ్చిందంటే చాలు మనం అమ్మమ్మ వాళ్ళ ఇంటికి, తాతయ్య వాళ్ళ ఇంటికి వెళ్తారు. ఎందుకంటే పిండి వంటలు అక్కడ ఆస్వాదించవచ్చు. అందరూ ఫ్యామిలీ అందరూ కలిసి ఉంటారు కాబట్టి అందరూ కలిసి తినొచ్చు అనుకుంటూ ఉంటారు. సో అలాంటి ఇప్పుడు కొద్దిగా పిండి వంటల మీద ఉన్నటువంటి ఇది తగ్గిపోతూ ఉంది. ఎక్కువగా ఫాస్ట్ ఫుడ్కి అందరూ అవుతూ ఉన్నారు, ఎక్కువ మంది అడాక్ట్ అవుతూ ఉన్నారు, ఫాస్ట్ ఫుడ్ని ఎక్కువ తింటూ ఉన్నారు. కానీ ఆ ఫాస్ట్ ఫుడ్ ఏదైతే పిజ్జాలు, బర్గర్లు అంతా ఒంటికి మంచిది కాదు. కాబట్టి ఈ సంక్రాంతి లేదంటే దీపావళి ఇలాంటి అకేషన్స్ ఎక్కువగా వచ్చేటప్పుడు మన కల్చర్కి సంబంధించి మన పూర్వీకులు ఎప్పటి నుండో మనకి ఇస్తున్నటువంటి వంటలు తినడం హెల్త్కి చాలా మంచిదని ఆరోగ్య నిపుణులు కూడా చెప్తూ ఉన్నారు. కీప్ వాచింగ్ సుమన్ టీవీ.